హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. చాలా డేస్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకనేది కూడా నేను రీజన్ ముందు వీడియోస్లో చెప్తా. అండ్ ఇవాళ నేను లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నా అనేది ఈ వీడియో అనమాట. చాలా ర్యాండమ్గా షూట్ చేసిన అనుకోకుండా, అందుకని కొంచెం ఏదైనా క్లారిటీ అలాంటివి మిస్ అయినా కూడా ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అలా వంట స్టార్ట్ చేశానో లేదో అండి, షాన్వి చూడండి వచ్చి ఎత్తుకో అని చెప్పి నన్ను ఇంకా చాలా డిస్టర్బ్ చేసింది ఈరోజు యాక్చువల్గా. అండ్ ఫైనల్గా ఫస్ట్ అయితే తన వీడియో చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. వంట చేయొద్దాం, నేను చేయొద్దా వంట? ఇంకా దిగు నాన్న, వంట చేద్దాం, దిగు దిగు నాన్న. మరి వంట ఎట్లా చేయాలి? నేను ఒక చేతితో చేయాలా? దిగమ్మే, దిగు దిగు. ఇది గాయస్ రోజు నాకు ఆఫ్టర్నూన్ టైంలో వంట చేయలేదు, ఏం చేయలేదు. ఎట్లా చేయాలి ఇక్కడ చూడండి, మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నా అనమాట వంట చేద్దామని చెప్పేసి. దిగు. నాకు తెలిసి ప్రతి ఒక్క మామ్ కూడా ఇదే ఫీల్ అవుతూ ఉంటారు కదా డైలీ, అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు. ఓకే అండి, బ్యాక్ టు ది వీడియో. ఇంతకు ఆ వీడియో ఎలా అనిపించింది, క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఇవాళ లంచ్లోకి మెంతికూర టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఏ రెసిపీ అయినా కూడా జనరల్గా ఎక్కువ హడావిడైతే అసలు చేయను. నార్మల్గా ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసేసి చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమము. అండ్ ఇవాళ నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. అండ్ ఆకుకూర అయితే నిజంగా నేను ఎక్కువ మసాలాలు అవన్నీ కూడా యాడ్ చేయను. అదంతా యాడ్ చేయకపోతే అంత బెస్ట్ అనమాట కర్రీస్కి మెయిన్గా. అండ్ నాన్ వెజ్లోకి అయితే ఎలాగూ తప్పదు, కాకపోతే ఇలా మెయిన్గా నేను ఆకుకూరలకైతే చాలా అవాయిడ్ చేస్తా. అండ్ జనరల్గా మనము తాలింపు వేసుకొని అందులోకి టొమాటోస్ అండ్ మెంతికూర అండ్ కొంచెం అవి మగ్గిన తర్వాత అసలు నేను వాటర్ అయితే అసలు 1 డ్రాప్ కూడా వేయను అనమాట. నాకు ఎందుకు అలా నచ్చదు. ఇలా అయితేనే కొంచెం ఫ్రై లాగా కూడా బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ఇట్లనే చేస్తాను అనమాట ప్రతిసారి కూడా. ప్రాసెస్లోకి వచ్చేసరికి నేను ఈ వీడియోలో ఎలా చేసా అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకొని ఆనియన్స్, పసుపు అండ్ ఫస్ట్ టొమాటోస్ వేసుకొని అవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఆకుకూర అయితే యాడ్ చేశాను అనమాట. చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కూడా కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి. దాని తర్వాత కారం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసిన, అంతే అండి. మసాలా యాడ్ చేయలేదు, మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఎందుకనేది కూడా. అంతే అండి, అంతవరకు వేసుకొని మనకి ఇంకొక టిప్ ఏంటంటే మెంతికూరకి ఫైనల్గా లాస్ట్లో మనకి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అలా తేలితేనే మనకి కర్రీ అనేది మంచిగా ఫ్రై అండ్ కుక్ అనేది అయినట్టు మనకి ఒక సిగ్నల్ లాగా అనమాట. అంటే ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీలోకైనా కూడా మనకి అదొకటి ఒక సిగ్నల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్రీ ఫినిష్ అయ్యింది, కుక్ అయింది అని మనకి తెలియడానికి. అండ్ ఈ మెంతికూర ఫ్రైకి మాత్రం కొంచెం రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆయిల్ కంటే కొంచెం అయితే ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మన యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? కుకింగ్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ అండి, అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. అండ్ మంచి వ్లాగ్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి. బాయ్ గాయ్స్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.